येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथ श्रीमद् भागवतम की जय, సమావేత భక్త వృందికి జయ। ఈరోజు టైటిల్ ఏంటంటే భగవంతుడి ప్రత్యక్ష సాంగత్యము ఎవరు మరియు ఏ విధంగా పొందగలరు। సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి ప్రత్యక్ష సాంగత్యము ఆత్మస్వరూపులు పొందగలరు, దేహ స్వరూపులు పొందలేరు। ఆత్మస్వరూపులు అంటే నేను ఆత్మను అనుకునేవాడు ప్రతి దగ్గర పరమాత్మను దర్శించగలడు। నేను దేహాన్ని అని ఎవరైతే దేహాత్మ బుద్ధితో జీవిస్తాడో, నేను దేహం అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా భౌతికమే కనబడతాం। నేను ఆత్మను అన్నప్పుడు ప్రతిదీ కూడా ఆత్మస్వరూపం కనబడుతుంది। దానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే హిరణ్యకశిపు, ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు, నీవు ఈ ముల్లోకాలు నన్ను చూసి భయపడుతూనే నన్ను స్తుతిస్తా ఉన్నాయి, నువ్వు నా దగ్గరనే ఉంటూ నీవు ఎవరి బలముతో నారాయణుని స్తుతిస్తున్నావు। ప్రహ్లాదుడు అంటాడు, నీవెవరి బలంతో జీవిస్తున్నావో నేను కూడా వారి బలంతోనే జీవిస్తున్నా। నేనెవరి బలంతో? ఆ నారాయణుడి యొక్క బలంతోనే ప్రతి జీవి జీవించాల్సి ఉంటుంది। డెడ్ మ్యాటర్లో కూడా భగవంతుడే ఉంటాడు। భగవద్గీతలో మనకు చెప్తారు కదా, నీ శక్తిని నేనే, నీ బలాన్ని నేనే, నీ జీర్ణ శక్తిని నేనే, నీ బుద్ధిని నేనే, నీ మనస్సుని నేనే। ప్రతిదీ భగవంతుడే ఇక్కడ భౌతిక శరీరంలో, ప్లస్ నీ ఆత్మ కూడా నాదే। మన ఆత్మ ఎవరిది? భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ అంశం। అది మనం మర్చిపోవడమే దేహాత్మ బుద్ధి। ఇక్కడ హిరణ్యకశిపు ఆయన పవర్ ఎంత ఉంటుందంటే ముల్లోకాలందరినీ భయపెట్టించగలుగుతాడు, కానీ ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోలేదు। దానికి ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎలక్ట్రిసిటీ పవర్ని ఎంజాయ్ చేస్తారు, మొబైల్ ఎంజాయ్ చేస్తారు। ఈ మొబైల్కు నెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళ జ్ఞానం ఉండదు। ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడి నుంచి, మా ఇంట్లోంచే పుడుతుంది అనుకుంటారు। సో నిజంగా మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్, ఆ సబ్ స్టేషన్ కు మెయిన్ స్టేషన్, అక్కడ నుంచి పవర్ జనరేటర్ నుంచి పవర్ వస్తూ ఉంటుంది। కానీ పవర్ జనరేటర్ గురించి ఎవరు ఆలోచించారు। అదేవిధంగా నా లోపల శక్తి, బుద్ధి, తర్వాత బలము, ఇవన్నీ కూడా జ్ఞానము, ఇవన్నీ కూడా నాకు ఎవరు ప్రసాదిస్తున్నారు అనేది ఎవరు ఆలోచించగలుగుతారు? ఆత్మస్వరూపులు ఆలోచించగలుగుతారు। దేహ స్వరూపులు ఈ దేహం యొక్క ప్రతిదానికి నేనే కారణం అనుకుంటా, నా విక్టరీకి నేనే కారణం అనుకుంటా। కాబట్టి హిరణ్యకశిపు వైకుంఠం వెళ్ళినా ఆయనకు భగవంతుడు కనబడడు, కానీ ప్రహ్లాదుడు ఇక్కడే ఉన్న భగవంతుణ్ణి దర్శించుకోగలడు। కారణము, భక్తులు భగవంతుణ్ణి ఎల్లవేళలా దర్శించడానికి కారణము, అభక్తుడు దర్శించకపోవడానికి కారణం ఏంటి? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, భక్తుడు ఎప్పుడు కూడా
ప్రేమనే అంజనము ఆయింట్మెంట్ తో, లైక్ ఇప్పుడు మనకు కళ్ళు నార్మల్ గా కనబడట్లేదు అనుకోండి, మనకి ఎంతైతే పాయింట్ వచ్చిందో కళ్ళది, ఆ పాయింట్ మనం సంబంధించిన అద్దాలు పెట్టుకుంటే న్యాచురల్ గా చూడగలుగుతాం. అదేవిధంగా న్యాచురల్ స్థితి దాటామనుకోండి, అంటే కళ్ళు మనకు పాయింట్ దాని ఏమంటారు, దూరపు కానీ దగ్గరది కానీ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇవి పెట్టుకోవాల్సి, ఇవి పెట్టుకుంటే న్యాచురల్ దృష్టి వస్తుంది. మనం ఆత్మ లెవెల్‌లో బ్రహ్మభూత స్థితిలో న్యాచురల్‌గా ఉంటాము. దేహాత్మ బుద్ధి స్థితిలో అన్‌న్యాచురల్‌గా ఉంటాం. ఆ దేహాత్మ బుద్ధి స్థితికి మనకు కావాల్సిందేంటి? ఎట్లయితే మనకు ఈ కళ్ళకు పాయింట్ వస్తే అద్దాలు ఎట్లా జోడించాలనో, ఈ దేహాత్మ బుద్ధి పొర వచ్చింది. కాంట్రాక్ట్ పొర అది వస్తే దాన్ని ఎలా తొలగించాలనో, మనం భగవంతుడిని దర్శించుకోవాలి అన్నప్పుడు భక్తులు మాత్రం భగవంతుడు అందరికీ, లైక్ సూర్యుడు ఉదయించాడు. సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క వేడి అందరికీ ఈక్వల్‌గా ఉంది. కానీ ఎవరు ఆ ఈక్వల్‌గా తీసుకోగలరు? ఎవరైతే సూర్యుడి యొక్క వెలుతురు, ఆ వేడిని తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళు బయటకు రావాలి. సూర్యుడికి ఎక్స్‌పోజ్ కావాలి. లైక్ మార్నింగ్ పూట డాక్టర్లు చెప్తారు, డి విటమిన్ ఫ్రీగా వస్తుంది ఏదో సంథింగ్ సూర్యుడి నుంచి. కానీ సూర్యుడేం పక్షపాతి గాదు. బంగ్లా మీద హాయిగా ఉన్నామంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ ఏరియాలో మనం వాకింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాం. కానీ మనం ఇంట్లో అసలు ఇంత కూడా వెలుతురు రానటువంటి పెద్ద ప్యాలెస్‌లో లోపల ఉన్నామంటే మనకు దాన్ని పొందలేము. అది మన పరిస్థితి. భగవంతుడి కృపని పొందాలంటే భగవంతుడు చెప్పిన మార్గంలో మనము నడుచుకున్నట్టయితే బై డిఫాల్ట్ భగవంతుడి కృపని పొందగలము. భగవంతుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యాన్ని పొందగలము. భగవంతుడి యొక్క దర్శనాన్ని గూడా పొందగలము. అందరికీ ఈక్వల్‌గా ఉంది ఛాన్స్. లేదనేది ఏం లేదు. ఓకే. సో, కొందరు భగవంతుడిని నమ్మని వాళ్ళకు మృత్యు రూపంలో భగవంతుడి సాంగత్యాన్ని ఇస్తాడు. దర్శనమిస్తాడు. భక్తులకేమో ఆయన అభక్తులకు మృత్యు రూపంలో, భక్తులకు ఏ రూపంలో ఇస్తాడు? శ్రేయోభిలాషిగా. ఆ! భగవంతుడు భక్తులకు వాళ్ళు కోరుకున్న విధంగా, అభక్తులు గూడా కోరుకుంటారేంది? మృత్యు రూపంలో. భక్తులు ఏ విధంగా కోరుకుంటారు? సమ్‌టైమ్స్ వాత్సల్య, ఐదర్ భగవంతుడిని తండ్రిలాగా కోరుకోవచ్చు. భగవంతుడిని తన సంతానంలాగా కోరుకోవచ్చు. తర్వాత ఇంకా కొంతమంది భక్తులు ఫ్రెండ్‌లాగా కోరుకోవచ్చు. కొంతమంది భక్తులు మాస్టర్, యజమానిలాగా కోరుకోవచ్చు. ఇంకొంతమంది భక్తులు ప్రియుడిలాగా కోరుకోవచ్చు. ఆ విధంగా భగవంతుడిని ప్రేమతో ఏ విధంగా కోరుకుంటే అటువంటి దర్శనము, అటువంటి సాంగత్యం భగవంతుడు ప్రసాదిస్తాడు. అదే కంసుడు ఏ విధంగా కోరుకున్నాడు? ఆయనకు ఆకాశం అని చెప్పింది నీ మృత్యువుకు కృష్ణుడే కారణం. ఆయన లేసినా, నిలబడ్డా కృష్ణుడిని మృత్యు రూపంలో చూస్తా ఉంటాడు. ఎలా ఆ కృష్ణుడు మృత్యు రూప కృష్ణుడి నుంచి ఏ విధంగా తను రక్షింపబడాలి అంటే ఆయన ఆలోచన ఏంటి? నా మృత్యు రూపంలో ఉన్న కృష్ణుడిని సంహరిస్తే నాకింకా ఆయనతో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి సంహరించడానికి తన దగ్గర ఉన్నటువంటి రాక్షసులను పంపిస్తాడు. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడిని భక్తులు ఆడితే ఆడతాను 24/7 భగవద్ దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో చేస్తారు? వాళ్ళు భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలల శ్రవణానందంతో ఆ శ్రవణంలోనే భగవంతుని దర్శించుకుంటా ఉంటారు. సో, కొందరు భగవంతుడి యొక్క కీర్తనలో భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. ఇంకొందరు భగవత్ ప్రసాదం ముందుకొచ్చిందంటే నారదుడు ఆ ప్రసాద రూపంలో భగవంతుని దర్శించాడు. శివభగవానుడు ప్రసాద రూపంలో భగవంతుని దర్శించాడు. ప్రసాద రూపంలో. సో, ఆ విధంగా భగవంతుడిని ఎన్నో రకాలుగా వాణి, భగవంతుడి యొక్క
వానిని పాటించడంలో భగవంతుని దర్శిస్తూ ఉంటారు. కొందరు గురువు గారి ఆజ్ఞను పాటించడంలో భగవంతుని యొక్క అనుభూతిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. రూపగోస్వామి ఉన్నారు. ఆయన బృందావనంలో కూర్చున్నాడు. కానీ గోలోకంలో జరిగేటువంటి భగవత్ లీలలను ప్రత్యక్ష ప్రసారం దర్శనం చేసుకుంటా ఉంటారు. లేకపోతే ఉత్తమ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా భగవంతుడి లీలల పట్ల. భగవద్ దర్శనం అలా ఎంతో మంది వాళ్ళు ఉండేది ఎక్కడో ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ సంజయుడు ఉన్నాడు. సంజయుడు మహాభారత యుద్ధంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గాని అక్కడ ఆ భగవద్గీత ఆ బోధన అవన్నీ కూడా ఎక్కడ కూర్చుండి విన్నాడు సంజయుడు? ఆ యుద్ధంలో వీళ్ళ పక్క రథంలో కూర్చున్నాడా? హస్తినాపురంలో ప్యాలెస్ లో, ధృతరాష్ట్రుడి యొక్క ప్యాలెస్ లో కూర్చుండి అప్పుడే ఇవన్నీ, ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఇవన్నీ ఈ దాన్ని ఏమంటారు కేబుల్ నెట్వర్క్, అప్పుడు కూడా కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు కేబుల్ నెట్వర్క్ వచ్చి ఏదైనా కంపెనీ బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వీళ్ళు ఇస్తారు, లేకపోతే ఇంకేమైనా కంపెనీస్ ఉండొచ్చు. అప్పుడు కేబుల్ నెట్వర్క్ ఎవరిచ్చేవాళ్ళు? ఎవరికైనా కావాలంటే ఎవరు శాంక్షనింగ్ అథారిటీ? ఎవరు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడి యొక్క కృప వల్ల వేదవ్యాసుల వారు భగవత్ స్వరూపం గురు ఆ గురువు తెలుసుకుంటే మరి ఎక్కడి నుంచి అయినా ఏ లీలన్నా భగవంతుడి లీలను ఆస్వాదించవచ్చు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ తాత్పర్యం భాష్యం చూద్దాం మనం. పరిపక్వత చెందిన యోగులు బహు జన్మల పిదపయే దేవదేవుని పాద పద్మములను కాంచుటకు ఇంకా ఏకాంత ప్రదేశములందు పూర్ణమగు యోగ సమాధితో యత్నించరు. సో ఇక్కడ చూడండి, పరిపక్వత చెందిన యోగులు. మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాము. ప్రభుజీ నేను సండే మీరు చెప్పినవన్నీ పాటిస్తాను, ఏంటి జపం చేస్తాను, మీరు చెప్పినవన్నీ జపం పాటిస్తాను. నిన్న కదా మనం చాతుర్మాస్య వ్రతం, ప్రభుజీ నేను పాటిస్తాను. మరి నాకు నిజంగా భగవంతుడి సాంగత్యము, భగవంతుడు దొరుకుతుందా? పాటించడం అంటే ఆ సాంగత్యాన్ని, ఫస్ట్ థింగ్ భగవత్ సాక్షాత్కారాన్ని కూడా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏమన్నాడు? పరిపక్వత చెందిన యోగులు. యోగి, మనం ఫస్ట్ థింగ్ యోగి కావాలి. యోగి కావాలంటే సపోజ్ నేను త్రివిధ దళాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది. ముగ్గురు డ్రెస్సులు వేరు వేరు, ముగ్గురు నేచర్ ఆఫ్ డ్యూటీస్ వేరు వేరు. నేను డిఫెన్స్ ఆర్మీ పర్సన్ కావాలంటే దాని యొక్క యోగ్యతలు ఉండాలా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలా? నేను ఆ ట్రైనింగ్ అయ్యి ఆ బాధ్యతలు చేపట్టినప్పుడు నాకు డ్రెస్ ఇస్తారు, ఎవ్రీథింగ్ ఇస్తారు, పలానా దగ్గర డ్యూటీ చేయమంటారు. ఫస్ట్ థింగ్ నేను ఆర్మీ పర్సన్. ఇదే విధంగా యోగి పర్సన్. యోగి అంటే నేను ఏం చేయాలి అక్కడ? ఆర్మీ పర్సన్ డిఫెన్స్లో అక్కడ డ్యూటీ చేయాలి. దాంట్లో కూడా చాలా వింగ్స్ ఉంటాయి. నేను మన దగ్గర కూడా యోగాలో చాలా వింగ్స్ ఉన్నట్టుగా కర్మయోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ. సో నేను సపోజ్ భక్తి యోగ, సో దాంట్లో కూడా డిఫెన్స్లో 3 వింగులు ఉన్నట్టు దీంట్లో కూడా ముఖ్యంగా 3. కర్మ కూడా ఎక్కువ వాడరు, కానీ జ్ఞాన, ధ్యాన, భక్తి 3. సపోజ్ నేను భక్తి యోగి కావాలంటే నా అథారిటీ ఎవరనేది నాకు తెలవాలి. భక్తి యోగానికి, ఏ యోగానికైనా కూడా హూ ఇస్ ద చీఫ్ అథారిటీ? మనం ఎవరిని సేవ చేయాలా? ఎవరికి సేవ చేయాలా? ఎవరు నా అథారిటీ? నాకు శాలరీ ఇచ్చేది ఎవరు? నా బాగోగులు చూసుకునేది ఎవరు? డిఫెన్స్లో ఉంటే వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. డిఫెన్స్ది ఏమంటారు, క్యాంటీన్ కార్డు ఇస్తారు, శాలరీ వస్తుంది,
క్వార్టర్స్ ఇస్తారు, డ్రెస్ ఇస్తారు, అలా కొన్ని ఫెసిలిటీ, ఐడి కార్డు ఫెసిలిటీస్ ఉంటాయి. నేను భక్తి యోగా చేయాలంటే నేను భక్తి యోగిని కావాలా? మరి భక్తి యోగా అంటే సేవ చేయటం. ఎవరికి సేవ చేయాలా? భక్తి యోగి, భక్తి యోగానికి యోగేశ్వరుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు నా యొక్క అథారిటీ. ఆ కృష్ణుణ్ణి సేవించాలి. మరి కృష్ణుని సేవించాలి. ఇప్పుడు డిఫెన్స్ లో కూడా దేశానికి సేవ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీం ఉంటుంది. ఆ టీంకి ఒక కమాండర్ లేకుంటే ఒక అథారిటీ ఉంటారు. అంటే రఘునాథ భట్ట ప్రభుజీ, భగవంతుడు ప్రత్యక్ష సాంగత్యము పొందాలి. భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శనం టీవీలో మస్తు చూస్తాం. లైవ్ ప్రెసిడెంట్ గారితో లైవ్ మీరు బహుమతి తీసుకోవాలంటే దానికి తగ్గటువంటి సేవ. స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్ మన ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ కప్ కొట్టిన తర్వాత పర్సనల్ గా పిలిచి ఒక్కొక్కళ్ళుగా పర్సనల్ గా ఆయన వాళ్ళ యొక్క క్రికెట్ గురించి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళతో పర్సనల్ ఎవరు లేరు అక్కడ. టీమ్, కోచ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ఉన్నారు. దానికి కారణం మరి ఇండియాలో వేల మంది లక్షల్లో ప్లేయర్స్ ఉన్నారు. అందరిని కలిశాడా? ఇండియన్ టీం కలవడానికి కారణం వాట్ ఇస్ ద రీజన్? పర్సనల్ అంతసేపు గంట సేపు ఏదో సంథింగ్. ఎంతో కష్టపడి దేశాన్ని గెలిపించారు. కేవలం అదే ఫార్ములా మనం తీసుకుంటే చాలు. భగవంతుడి యొక్క పరిపక్వత చెందిన యోగులు, అక్కడ కూడా పరిపక్వత చెందినటువంటి ప్లేయర్ ఇండియాకు సెలెక్ట్ అవుతాడు. అదేవిధంగా అంటే మరి ఇక్కడ పరిపక్వత అంటే అన్ని ఫార్మాట్స్ లో, అన్ని లెవెల్స్ లో కింది నుంచి పైకి డైరెక్ట్ ఒక ప్లేయర్ ఒక గ్రౌండ్ లో నేర్చుకొని డైరెక్ట్ ఇండియన్ టీంలోకి వెళ్తాడా? వెళ్ళలేడు. ఎలాగెళ్తాడా? అంత ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా కూడా డైరెక్ట్ ఎలాగెళ్తాడా? బీసీసీఐ ఆ ప్రెసిడెంట్ కొడుకు కూడా వెళ్ళలేడు. ఎందుకు? లోయర్ ఫార్మ్స్. అలానే మనకి ఇక్కడ యోగులు కూడా బహుజన్మల పిదప. అందు గురించే మనం రోజు 1-2 శ్లోకాలు నేర్చుకుంటున్నాం. భగవద్గీత కూడా రోజు నేర్చుకున్నది ఏంటంటే అది ఫీడ్ అయి ఉండాలి. సపోజ్ ఒక ప్లేయర్ ఉన్నాడు, ఒక స్పిన్నర్ అనుకోండి, ఆయన వేసే డిఫరెంట్ వేరియేషన్స్, ఒక 6 రకాల వేరియేషన్స్ వచ్చాయనుకోండి, ప్రతిసారి 6 యూజ్ చేయడు. ఆపోనెంట్ ప్లేయర్ని బట్టి యూజ్ చేస్తారు. అలా ఆయన దాంట్లో మాస్టర్ అవ్వాలా. ఎవరైతే మాస్టర్ అవ్వడానికి ఎంతో కఠోర పరిశ్రమ చేయాలి. మనం కూడా ఎన్నో రోజులు పడుతుంది, నెలలు పడుతుంది, సంవత్సరాలు పట్టొచ్చు. అదేవిధంగా మనకు కూడా ఎన్నో జన్మలు పట్టొచ్చు. కానీ నేర్చుకున్న దాన్ని మర్చిపోవాలి. ఒక వేరియేషన్ నేర్చుకున్నాడంటే అది మైండ్ లో ఫిక్స్ అవ్వటమే. చేతిలో ఏముండదు. చేతి బౌలింగ్ చేస్తున్నదంటే ఇన్స్ట్రక్షన్స్, ఇది ప్రోగ్రామ్ ఉంటది. ఈ లెంత్ ఇక్కడ ఇలా వేయు అని ఇన్స్ట్రక్షన్స్ వస్తే చెయ్యి ఒకవేళ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయాలా. ఈ ఫుట్ వర్క్, లెగ్స్ కూడా ఆ విధంగా దానికి తగ్గట్టుగా స్టెప్ వేస్తే 100% ఆ బాలర్ సక్సెస్ అవుతాడు. సేమ్ వే బ్యాట్స్మెన్. మనం కూడా భక్తి యోగా, యోగి, యోగేశ్వరుడైన భగవంతుణ్ణి మెప్పించే విధంగా సేవ. ఎలా అయితే క్రికెట్ ప్లేయర్ కు కోచ్ ఉంటాడో మనకు గురువు గారు, ఆ గురువు మనని భగవంతుణ్ణి మెప్పించే విధమైనటువంటి సేవ మనకు రోజు శాస్త్రం ద్వారా అందిస్తున్నాడు. దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేయాలి, డిలీట్ చేయక. ఈరోజు నేర్చుకున్నది రేపటికి డిలీట్ చేసి రేపు కొత్తది అంటే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేము. అదే చెప్తాను. బహుజన్మల పిదపయే దేవదేవుని పాద పద్మమును గాంచుటకు ఏకాంత ప్రదేశములందు పూర్ణమగు సమాధి యోగ సమాధి ఎత్తది. ఇది ధ్యాన యోగులు. మనం నిన్నేం చేసాము? బహుజన్మల పిదప అంటే బహుకాలము, నెల రోజులకు ఒక్కసారి మనకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనము కేవలము జగన్నాథ రథయాత్రలో 9 నవదా భక్తుల్ని మనము పర్ఫామ్ చేయొచ్చు. భక్తుల సంఘంలో నవదా భక్తుల్లో చాలా రకాలైనటువంటి భక్తుల్ని, భక్తి యొక్క మార్గాలను ఏకకాలంలో ఏక ప్రదేశంలో మనము చేయగలము. ఏంటవి ఏమేమి చేయగలుగుతాం? మామూలుగా సాధు సంఘంలో ఏమేం చేయగలుగుతాం? కీర్తనం, శ్రవణం, కీర్తనం,
కీర్తనం, స్మరణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. అని చేయగలుగుతామా? కీర్తనం, శ్రవణం మాత్రం చేయగలం. కీర్తనం, శ్రవణం. ఓకే. సో స్మరణం, ఆ 1 అవర్ చాలా అద్భుతమైన కీర్తన శ్రవణము కీర్తన చేసినట్టు అయితే మనకు తెలియకుండానే పడుకునేటప్పుడు మన లోపల స్మరణ జరుగుతూ ఉంటుంది. మనం ఏవైతే ఎక్కువ ఇష్టపడి వింటామో అది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. పాద సేవనం, వందనం ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. వందనం భగవంతుడికి మనం అట్లీస్ట్ జై జయ ధ్వనులప్పుడు వందనం చేస్తాము, గురువు గారికి వందనం చేస్తా ఉన్నాము. పాద సేవనం అంటే మనము ఆ భగవంతుడిని సేవించడము, భగవంతుడు యొక్క ప్రతినిధి గురువు వైష్ణవులు సేవించడము. అర్చనం, అర్చనం అంటే ఇందాకే పొద్దున అర్చన అయిపోయింది. సో అక్కడ కూడా మనము భగవంతుడికి ఒక ఫ్లవర్ తీసుకొచ్చాము, ఫ్లవర్ ఇచ్చాము, దట్ ఈస్ అర్చన. భగవంతుడి కొరకు ఒక పండు తీసుకొచ్చాము, సో దట్ ఈస్ అర్చన. అంటే భగవంతుడికి ధూపదీప నైవేద్యం. మనం నిన్న అరటిపళ్ళు తెచ్చాము, ఆపిల్స్ తెచ్చాము, ఇంకా తెచ్చి అక్కడ పూజారికి ఇస్తే దట్ ఈస్ డన్. అంటే అర్చన సేవలో మనం పాల్గొన్నట్టు అర్థమైందా? తర్వాత సఖ్యం, భగవంతుడి సఖ్యం, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా మన ఇంట్లో పవర్ పనిచేస్తుందంటే మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాము? మన ఇల్లు పవర్ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడ జనరేట్ అవుతుందో అక్కడి వరకు కనెక్షన్ ఉన్నట్టేనా? మనకు కనెక్టివిటీ అక్కడి వరకు మనది ఉన్నట్టే కదా. కాబట్టి పవర్ మన ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఇక్కడ సపోజ్ నాకు బిఎస్ఎన్ఎల్ అనుకోండి, ఇక్కడ నుంచి నేను మీ అందరితో కనెక్ట్ అయ్యానంటే నేను మీ అందరి యొక్క ఊర్లు దగ్గర ఉన్నటువంటి బీటీఎస్ తో కూడా నాకు కనెక్షన్ ఉన్నట్టు. మీ దగ్గర ఉన్నటువంటి మోడెం వరకు నాకు కనెక్షన్ ఉన్నట్టా లేదా? హరే కృష్ణ. నా వాయిస్ మీ వరకు మీ మొబైల్ నుంచి అవుట్పుట్ వస్తుందంటే నేను మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్తో కనెక్ట్ అయ్యాను. మొబైల్తో కనెక్ట్ అవ్వటం అంటే అర్థం చేసుకోండి, నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సెల్ బీటీఎస్, అక్కడ నుంచి ఎక్స్చేంజ్, అక్కడ నుంచి మీ ఎక్స్చేంజ్, మీ ఊరు ఎక్స్చేంజ్, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మెయిన్ ఎక్స్చేంజ్, అక్కడ నుంచి మీ ఎక్స్చేంజ్. జస్ట్ లాంగ్వేజ్ చెప్తున్నాను ఎలా వెళ్తుంది రూటింగ్. మీ దగ్గర ఎక్స్చేంజ్, మీ దగ్గర నుంచి మీ ఏరియాలో ఉన్న బీటీఎస్, తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంకా చెప్పంటే ఓఎల్టీ, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇది వైఫై అయితే రూటరు, లేకంటే మొబైల్. అంత కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు. మనం భగవంతుడితో కూడా ఆ విధంగా కనెక్ట్ కావచ్చు. అర్థమైందా? నెక్స్ట్ యోగమును కూర్చిన కొన్ని ముఖ్య విషయములు పేర్కొనబడ్డవి. బహుజన్మ విపక్వేన అనగా పలు జన్మల పరిపక్వమగు యోగాభ్యాసం పిమ్మట అని భావం. ఇక సమ్యగ్ యోగ సమాధిన అను పదమునకు యోగ విధానపు పూర్ణ అభ్యాసము చే అని భావం. పూర్ణమగు యోగాభ్యాసం అనగా భక్తి యోగమే. భక్తి యోగం అనేది దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణము పొందుట అంశమునకు రానిదే మనుజుని యోగాభ్యాసం పూర్ణము కాబోదు. ఇదే విషయము శ్రీమద్ భగవద్గీత యందు బహునాం జన్మనామంతే అనుచు స్థిర పడుపబడినది. అనగా పలు జన్మల పిదపై జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపక్వతను చెంది దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణు జొచ్చును. కర్దవముని అదే వాక్యమును పునరుక్తి చేయుచున్నాడు. పెక్కు సంవత్సరములు మరియు పెక్కు జన్మల పూర్తి యోగాభ్యాసం పిమ్మటే మనుజుడు దేవదేవుని పాదపద్మమును ఏకాంతమున గాంచగలడు. ఏవో కొన్ని ఆసనములు వేసినంతనే అతడు పూర్ణులు కాజాలడు. పరిపక్వత చెందుటకు అతడు యోగమును దీర్ఘకాలం అభ్యసింపవలెను. అంతేగాక యోగి తన అభ్యాసమును ఏకాంత ప్రదేశమున నిర్వహింపవలెను. జన సమృద్ధమగు నగరమందో లేక సార్వజనిక ఉద్యానవనమందో యోగ కసరత్తులు చేయిచు కేవలము ధన వినిమయము చేసి తాను భగవంతుని నైతిని ఎవరునూ ప్రకటించుకొనజాలడు. నిజమునకు అది అంతయు వట్టి మోసమే. నిజమగు యోగులు తమ అభ్యాసమును ఏకాంత ప్రదేశమందే నిర్వహించు. ఆ విధంగా వారు బహుజన్మల పిదప కృతకృత్యులు కాగలరు. అది యోగం యొక్క పరిపూర్ణత్వం. ఇక్కడ భగవంతుడు బహుజన్మలు అంటున్నారు కదా, అది ఈ బహుజన్మలు అనేది భగవద్గీతలో
నైస్ నాగరాజ్ ప్రభుజీ. అలా చూడండి, మనం ఈ జన్మలో స్టార్ట్ చేసామంటే ఇక్కడ స్టార్ట్ చేయలే. లాస్ట్ లైఫ్ ఎక్కడో మనం స్టార్ట్ చేసాం ఈ హరే కృష్ణని. ఈ లైఫ్ లో కూడా మనం 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 2 ఏళ్ల కింద స్టార్ట్ చేసాం. కానీ ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నాడు? కంటిన్యూస్ గా పెక్కు జన్మలు నన్నే కారణుగా రోజు రోజుకు భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ పట్ల మనకు విశ్వాసం పెరుగుతాం. విశ్వాసం పెరగడానికి కారణం ఏంటి? భగవంతుడే కారణుడు అనే విషయాన్ని మనము ఈరోజు మనం మేబీ 10%, 20%, 30%, 40%, లేదంటే కొన్ని ఏరియాస్ లో 100% నమ్మినా ఇంకా సంపూర్ణంగా చేయలేకపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ థియరిటికల్ కన్నా మనం కృష్ణుడు తప్ప ఈ ప్రపంచం కారణం ఎవరు లేరు అనేది మనకు తెలియాలి. సో అలా సంపూర్ణ స్థితికి ఎదిగిన వాళ్ళని ఏమంటున్నారు నాగరాజ్ ప్రభుజీ? సంపూర్ణ స్థితికి ఎదిగిన వాళ్ళని వాసుదేవ సర్వమి, వాసుదేవుడే సర్వస్వం, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని స్థితికి ఎదిగిన వాళ్ళని ఏమంటున్నారు? మహాత్ముడు. మహాత్ముడు. మరి ఈరోజు మీరు మహాత్ములా, దురాత్ములా? గురుజీ. మహాత్ముడు అంటే ఏంటి, దురాత్మ అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి మహాత్మా అనే టైటిల్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం మహాత్మా అంటే ఎవరు? నిజంగా కృష్ణ జ్ఞానంలో మహాత్ముడు అని ఎవరిని అనాలా? అనేక జన్మల తర్వాత కృష్ణుని కాదు, సర్వం కృష్ణుడే అని నమ్మిన వాళ్ళను మహాత్ములు. అంటే మనము నా ప్రతి మూమెంట్ ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతిది కూడా ఆ వాసుదేవుడి యొక్క కృప వల్ల జరుగుతుంది అని ఎవరైతే సంపూర్ణంగా విశ్వసిస్తారో అటువంటి వాడు మహాత్ముడు. సో కాబట్టి ఇక్కడ మరి మనం ఆ స్థితిలో ఉన్నామా ఈరోజు? కవితమాత. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుగురించి దానికి కారణం ఏంటంటే ప్రభుజీ, జ్ఞానం కావాలి. గురు కృప అంటే జ్ఞానం. సపోజ్ మన ఇంట్లో దీపం వెలగాల ప్రభు. దీపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద దీప? దీపం యొక్క ముఖ్య మీనింగ్ ఏంటి? దీపం ఏమిస్తుంది మనకు? జ్యోతినిస్తుంది, వెలుగునిస్తుంది. వెలుగుని కదా ప్రభు. ఆ వెలుగు మనకు ఎక్స్పోజ్ అవ్వాలంటే కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? అక్కడ కావలసినవి ఏంటి ముఖ్యంగా? వత్తి, చమురు. పత్తి, నెయ్యి గాని ఆయిల్ కావాలి. అవి ఇంగ్రీడియంట్స్. వెలిగించేవాడు లైటర్ కావాలి కదా, నిప్పు కావాలి కదా. జ్యోతి దాంట్లోంచి రావాలంటే ఆల్రెడీ వెలుగుతున్న జ్యోతి కావాలి కదా. జ్యోతి కావాలి. అవి రెండు ఉన్నాయి బ్రహ్మాండంగా. జ్యోతి దానికి అసోసియేషన్ ఇవ్వకపోతే, జ్యోతి దానికి సాంగత్యం ఇవ్వకపోతే, వత్తిలో వెలుతురుంది, నిప్పు ఉంది, నూనెనేమో ఆ వత్తిలో ఉన్న జ్యోతిని దానికి కంటిన్యూయేషన్ చేయడానికి ఆయిల్ ఉపయోగపడుతుంది. అంతేనా? ఆయిల్ లేకపోతే దూదిలోంచి నిప్పు తర్వాత వేడి రాదంటారా? ఆయిల్ సాంగత్యం లేకపోతే దీంట్లోంచి వెలుతురు ఇది వస్తుందా రాదా? వస్తుంది. షార్ట్ పీరియడ్ మనుగడ ఉండదు. అది ఉంటదా? కంటిన్యూటీ ఉండాలంటే ఆయిల్ అవసరం. అలానే ఇవి రెండు ఉన్నాయి, జ్యోతి కావాలి. కాబట్టి ఆ జ్యోతి, జ్ఞానం అనే జ్యోతి గురువు దగ్గర ఉంటది. ఆ గురువు గారి ఏం జ్ఞానం? అది భగవత్ జ్ఞానము. ఆ జ్ఞాని శుద్ధ భక్తుడి దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, జ్ఞానం అనే జ్యోతి మన లోపల కూడా ఉంది. కానీ ఆ జ్యోతి కావాలి మనకు. ఎప్పుడైతే ఆ సాంగత్యం వల్ల మన లోపల కూడా వెలుగుతూ ఉంటుంది. అది కంటిన్యూషన్ కావాలి. అర్థమైంది? అఖండ జ్యోతి అంటారు కదా, అది 24/7 కావాలి ప్రభుజీ. మరి 24/7 అయితే మనం వేరే పనులు చేసుకోవద్దా ప్రభుజీ? చేయండి. నిరంతరం నిత్యం భాగవత సేవయం ఎవరైతే చేస్తారో వాళ్ళు పరిపూర్ణటువంటి
యోగి భక్తి యోగి కాగలరు. నెక్స్ట్, మా వంటి సాధారణ గృహస్థుల తిరస్కారంను కూడా లెక్క చేయక అదే దేవదేవుడు తన భక్తుల పక్షము వహించుటకు మా ఇండ్లందు అవతరించుచుండును. అండి భగవంతుడు ఆయన కేవలము భక్తి ఎక్కడ ఉంటుందో, ఎవరి హృదయంలో ఉంటుందో ఆ అటువంటి గృహంలో భగవంతుడు అవతరించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. భగవంతుడికి ఈ భౌతిక విషయాలతో సంబంధం లేదు. భగవంతుడి కంప్లీట్ గా ఏ ఇల్లు అయితే వైకుంఠంగా ఉంటుందో, ఏ రెండు హృదయాలు దేహాలు వైకుంఠంతో సమానంగా ఉంటాయో అక్కడ భగవంతుడు అవతరించడానికి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. మరి సపోజ్ మన రెండు హృదయాలు దేహాలు వైకుంఠంగా మారాలంటే ఏం చేయాలి మనము? ఒక స్త్రీ మాతాజీ యొక్క దేహము హృదయము, ప్రభుజీ యొక్క దేహము హృదయం వైకుంఠంగా మారాలంటే ఏం చేయాలి? శ్రవణం. రాధారాణి మాతాజీ, మన హృదయం వైకుంఠంగా మారాలంటే ఏం చేయాలి? చైతన్య మహాప్రభు మన హృదయంని ఆయన యొక్క శిక్షాష్టకంలో ఏం చెప్పిండు? సో ఆ యొక్క హృదయ మాలిన్యం దేని ద్వారా? కేవలము భగవంతుడి యొక్క నామం ద్వారా. నిత్యము భగవన్నామము ఏ ఇంట్లో ఏ దేహములో జరుగుతుందో భగవంతుడు అటువంటి దేహాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు అవతరించడానికి. మనం ఆ ప్రదేశం ఏమన్నా ఉండని, కృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు ఎక్కడ అవతరిస్తాడు? జైలు. అదే వాళ్ళ ప్యాలెస్, వాళ్ళ ఇళ్ళ. ముఖ్యంగా భగవంతుడు చూసేది వాళ్ళ హృదయ పవిత్రత. వాళ్ళు ఎంత తీవ్ర ఇచ్ఛతో ఉన్నారు. భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క ఆవిర్భావం, ఆ ప్రదేశాన్ని భగవంతుడు పరమ పవిత్రంగా మార్చేస్తాడు. నెక్స్ట్, పూర్ణ పురుషోత్తముడు భగవాను ఈడ భక్తులు అమిత అనురాగమును కలిగి ఉందురు. ఏకాంత స్థలమున పెక్కు జన్మలు యోగము అభ్యసించు వారికి దర్శన మొసగ కొన్నను. ఆ దేవదేవుడు ఎటువంటి భౌతిక యోగాభ్యాసం లేకుండా భక్తి యోగమునందు నెలకొను భక్తులుండెడి గృహస్థుని ఇంట మాత్రము ఆవిర్భవించుటకు అంగీకరించును. వేరు మాటల్లో భగవానుని భక్తి యోగం ఎంత సులభమైనదనగా, గృహస్థుడైనను ఆ దేవదేవుని తన కుటుంబ సభ్యులలో ఒకనిగా పుత్రునిగా గాంచగలడు. కర్దముని అట్టి అనుభవమునే పొందెను. యోగి అయినను అతడు గృహస్థుడిగా ఉండెను. అయినను భగవద్ అవతారమైన కపిలముని అతని పుత్రునిగా ఉదయించెను. సో కపిలముని అందు గురించే ప్రతి ఇంట్లో పిల్లలను ఫస్ట్, మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా బ్రహ్మచారిని ఎక్కడికి పంపడం కాదు. బ్రహ్మచారి అంటే కొన్ని కఠినమైనటువంటి నియమ నిబంధనలను పాటించాల. కఠినమైన నియమ నిబంధనలు అంటే ఈ శరీరానికి ఫ్రీ విల్ స్వాతంత్రం ఇవ్వకూడదు. అంటే భోగ అనుభవంకు స్వాతంత్రం, అంటే ఇంద్రియాలకు ఫ్రీ విల్ ఇవ్వటం. సపోజ్ మీరు కారు నడిపిస్తున్నారు, కొంతమంది ఏం చేస్తారు, టూ వీలర్ అయితే కొన్ని దాన్ని ఏమంటారు, జిమిక్స్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, హ్యాండిల్ వదిలేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, సైకిల్ హ్యాండిల్. అదే కారుని అలా మనం ప్రయత్నం చేసామనుకో, ఫ్రీ విల్, కారు క్లచ్ గేర్ ఇవన్నీ వదిలేస్తే పర్ఫెక్ట్ వెళ్తుంది అంటారు. 140 స్పీడ్లో కారు యొక్క స్టీరింగ్ వదిలేయాలి, ఎలా ఉంటుంది? సాయి వికాస్ ప్రభుజీ, బ్రహ్మాండంగా వెళ్తుందా ముందుకు కారు? 140 స్పీడ్లో కారు ఉన్నది సార్. నెక్స్ట్ మూమెంట్ మనం కారులో ఉండం, నెక్స్ట్ మూమెంట్ ఆటోమేటిక్ నీ డ్రైవరే అవసరం లేదు. నేను అనేది విత్ డ్రైవర్. నెక్స్ట్ మూమెంట్ కారులో ఉండం, బయట గాలిలో ఉంటాం 140-150 స్పీడ్లో. అలానే మన ఇంద్రియాలకు ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ మూమెంట్ మనం ఎక్కడ ఉంటాము? చాలా పతనావస్థలో ఉంటాం. సో కాబట్టి మనకేం చెప్తానంటే, ఆ విధంగా భగవంతుడు గృహస్థుడింట్లో జన్మిస్తాడు.
కానీ ఆ జన్మ తీసుకోవడానికి కర్దముని చేసినటువంటి కార్యం ఏంటి? గొప్ప తపస్సు చేస్తాడు. ఎవరి కొరకు? భగవత్ సాక్షాత్కారం. ఎప్పుడైతే భగవంతుడి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో, రెస్ట్ ఆఫ్ ద లైఫ్, గృహస్థ, వానప్రస్థ, సన్యాస మొత్తం భగవంతుడి కేర్ తీసుకుంటాడు. మనకు కూడా అకాడమిక్స్ లో కూడా ఎక్స్పర్ట్స్ చెప్తారు, 100 ఇయర్స్ మన లైఫ్ స్పాన్ అయితే ఫస్ట్ 25 ఇయర్స్ ఎవరైతే అకాడమిక్స్ తన యొక్క భౌతికమైన గోల్ ఇది సాధించాలి ఇది అని ఎవరైతే చాలా కఠోర తపస్సు చేసి కష్టపడతారో, ఆ 25 ఇయర్స్ అస్సలు సుఖం కోరుకోవద్దంట. నిద్ర, ఆహారము, ఈ శరీరానికి ఎప్పుడు కూడా వర్క్ చేయిస్తూ ఉండాలి. వాళ్ళు మిగతా 75 ఇయర్స్, సపోజ్ 25 ఇయర్స్ లోపల మంచి డాక్టర్ అయ్యాడు అనుకోండి, మేబీ డాక్టర్ అంటే ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్కువ పట్టొచ్చేమో, మేబీ 20 అంటే ఎండి ఎంత పట్టొచ్చు రాకేష్ ప్రభుజీ? 25 ఇయర్స్కి అయిపోతుంది ఎండి. భగవత్ సాక్షాత్కారం అంటే మన యొక్క ఆశ్రమం, మన యొక్క పిల్లలకు గారాబం చెయ్యండి. ఏ గారాబం చేయాలా? ఆధ్యాత్మిక గారాబం చేయండి. భౌతిక గారాబం చేయకండి. వాళ్ళు సోమరులను తయారు చేయకండి. అర్థమైందా? ఈరోజు సండే రోజు మనం చెప్పాము, ప్రతి ఇంట్లో వాళ్లకు ఐదర్ నయాన భయాన ప్రేమతో అయినా వినట్లేదంటే వాళ్ళ కర్మగా వాళ్ళు. సండే రోజు మనం అనౌన్స్ చేశాము, ప్రతి ఇంట్లో పిల్లలతో ఆరతి చేయాలా, పిల్లలతో కార్యక్రమాలు. మరి అయినా మెసేజ్ పెడతా ఉన్నారు, నేను ఒక్కడనే చేశాను, నేను ఒక్క ఆమెనే చేశానని చెప్పేసి. మరి వాళ్ళ పరిస్థితి పాపం వాళ్ళది ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలియదు. వాళ్ళ పిల్లలు ఎందుకు మాట వింటలేరో తెలియదు. అనారోగ్యం పాలైతే వేరు, ఆరోగ్యం అంటే హెల్త్ ఇష్యూ ఉండి పడుకుంటే ఈ హెల్త్ అంటే శరీరము అనారోగ్యంతో ఉంది. కానీ ఈ శరీరాన్ని కావాలని బ్రహ్మముహూర్తంలో పడుకోబెడితే అది ఎటువంటి అనారోగ్యం అంటారు? దాన్ని ఏ రోగం అంటారు? మరి మన పిల్లలకు మనమే భవరోగాన్ని భవరోగం. మరి ఎంతమంది పిల్లల్ని పడుకోబెడితే పాపం ఒక 2-3 గంటలు ఎక్కువ పడుకుంటే బ్లడ్ ఏమన్నా ఎక్కువ జనరేట్ అవుతుంది, బుద్ధి పెరుగుతుంది, వాళ్ళ బలం పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది, ఇంకేమైనా కోరుకుంటున్నారేమో నాకు తెలియదు మరి. కాబట్టి బుద్ధి, బలము, హైట్, ఫిజిక్, తర్వాత బ్లడ్, తక్కువ బ్లడ్ ఉంటే బ్లడ్, హిమోగ్లోబిన్ ఇవన్నీ పెరుగుతాయేమో, విటమిన్స్ పెరుగుతాయేమో తెలియదు. ఎన్నోసార్లు చెప్తున్నాము, అయినా తల్లి తండ్రి పడుకోపిస్తున్నాం, పిల్లలే పడుకోండి అని చెప్పేసి. దానివల్ల నిజమైన గృహస్థుడు యోగి కాలేడు, భగవద్ దర్శనాన్ని పొందలేడు, ఆ ఇల్లు భగవంతుడి ధామంగా కాలేదు. పర్సంటేజ్ మనం ఒకరం చేస్తున్నాం, మిగతా వాళ్ళు అందరూ అభక్తులు. మరి ఎటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్న మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. రేపు 21st నుంచి చాతుర్మాస్య వ్రతం 4 నెలలు, దాని నుంచి అన్న ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, భక్తి యోగం ఎంతటి శక్తివంతమైన ఆధ్యాత్మిక విధానం అనగా ఇతర ఆధ్యాత్మిక అనుభూతి విధానములన్నింటినీ అది అతిశయించును. కనుకనే తాను వైకుంఠములందు గాని యోగి హృదయమునందు గాని నిలవక ఎచ్చటనైతే విశుద్ధ భక్తులు ఎల్లప్పుడూ తనను కీర్తింతురో అచ్చటనే నిలిచి ఉందని భగవానుడు పలికెను. భగవంతుడు మనందరికీ మాటిస్తున్నాడు. ఇది ఏ శ్లోకం? ఇది భగవంతుడు, నేను నా వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాలందు కూడా ఉండను. ఎక్కడ ఉంటా అంటున్నాడు? భగవంతుడు ఎప్పుడైతే మాటిస్తాడో అది సత్యం, అది జరిగి తీరుతుంది. అంటే మరి భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎచ్చటనైతే విశుద్ధ భక్తులు ఎల్లప్పుడూ తనను కీర్తింతురో అచ్చట నేను నిలిచి ఉంటాను. మరి నిన్న మనందరం కూడా భక్తుల సంఘంలో, నిన్న గాని మొన్న జగన్నాథ రథయాత్ర, ఈరోజు జగన్నాథ రథయాత్ర ఉంది. సో భక్తుల సమూహంలో ఏదైతే భగవంతుడి నామ రూప గుణ లీలల కీర్తన జరుగుతుందో అక్కడ స్వయం భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటాడు. కానీ మనం దర్శించుకునే కళ్ళు మనకు లేవు. అట్లీస్ట్ ఈ చెవుల ద్వారా మనం విన్నాం కాబట్టి భగవంతుడి యొక్క ప్రత్యక్ష అనుభూతి
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నిన్న మనందరికీ దొరికింది. నెక్స్ట్, ఆ కారణం నేను పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు భక్త వత్సలుడని తెలియబడును. భగవంతుడి అందరికీ వత్సలుడే, కానీ అందరూ కోరుకోరు. అది దురదృష్టం. ఎవరు కోరుకుంటారు? భక్తులు మాత్రమే భగవద్ దర్శనాన్ని కోరుకుంటారు. అభక్తులు భగవంతుడి యొక్క భౌతిక సంపత్తిని కోరుకుంటూ ఉంటారు. దానికి ఇంతకు ముందు కూడా ఒక నిదర్శనం, ఒక లీల చెప్పడం జరిగింది. ఆ లీల ఏంటంటే, ఒక రాజ్యంలో నిన్న కదా ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్నట్టుగా ఒక రాజ్యంలో రాజుగారు ధర్మాత్ముడు, గొప్ప భక్తుడు. ఆయనకు ప్రతి దానికి భగవంతుడి మీద డిపెండ్ అవుతాడు. ప్రతిదీ భగవత్ కృపనే అనుకుంటా ఉంటాడు. భగవంతుడు టాప్ ప్రియారిటీ అని, ఆయన తర్వాతనే మిగతా ఏదైనా. అలా ఆయన పెట్టుకొని ఆయన భగవంతుడి గురించి కఠోర తపస్సు చేస్తాడు ఒక పర్వతం మీద. యోగి ఏకాంతంలో భార్య బిడ్డలను వదిలేసి తపస్సు చేస్తూ ఉంటాడు. హిరణ్యకశిపు కూడా ఫ్యామిలీలో ఉంటూ తపస్సు చేశాడు. ఎక్కడ వెళ్ళి తపస్సు చేసిండు? నితాయ్, హిరణ్యకశిపు ఎక్కడ తపస్సు చేశాడు? మంచిగా ఫ్యామిలీలో అంతఃపురంలో కూర్చుండి సో తపస్సు చేశాడు. ఎక్కడ తపస్సు చేశాడు? ఎన్ని రోజులు? 1, 2 ఎన్ని రోజులు? వారం రోజులు చేసిండా? లేదు స్వామిజీ, కొన్ని సంవత్సరాలు చేసిండు. 2, 3 సంవత్సరాలు చేసిండా? 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు స్వామి. వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం పరిస్థితి ఎలా ఉండే? మొత్తం ఆయన ఎముకలు తప్ప ఏం మిగలలేదు. ఆయన ఎవరు గుర్తు అసలు ఆయనని అక్కడ ఉన్న ఒక సౌండ్ మాత్రం వినబడుతుంది. మొత్తం ఆయన శరీరం అంతా కూడా చీమల విధ మొత్తం పుట్టలు పెరిగిపోయినాయి. ఏమీ లేదని, కానీ ఎముకల్లోంచి సౌండ్ వస్తాం. అర్థమైందా? సో మరి మనము అలా యోగి ఏకాంతంలో వెళ్ళి తపస్సు చేయాలి. అప్పుడు మాత్రమే. ఎవరి గురించి తపస్సు చేశాడు? హిరణ్యకశిపు భగవంతుడి గురించి తపస్సు చేశాడా? హిరణ్యకశిపు ఎవరి గురించి తపస్సు చేశాడు? సో బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా మరి అక్కడ భగవంతుని ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? భగవంతుడు తపస్సు చేయలేదు కాబట్టి భగవంతుడు రాలేదు. అదే ధ్రువ మహారాజ్ తపస్సు చేశాడు. సేమ్ ఈయన వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ధ్రువ మహారాజ్ ఎన్ని రోజులు తపస్సు చేశాడు? 6 months. ఎవరి నామంతో ఎవరి గురించి తపస్సు చేశాడు? భగవంతుడు తపస్సు చేశాడు. 6 నెలలు ప్రభుజీ, 6 నెలలు. ధ్రువుడు తపస్సు చేశాడు, హిరణ్యకశిపు తపస్సు చేశాడు. సో ధ్రువుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ హిరణ్యకశిపుకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? బ్రహ్మదేవుడు. ఇద్దరు కూడా కోరికతోనే. ఈయన మొట్టమొదటిగా భౌతిక కోరిక, హిరణ్యకశిపు కూడా భౌతిక కోరికనే, ధ్రువుడు కూడా భౌతిక కోరికనే. ఇద్దరు భౌతిక కోరికలే, మెయిన్ లక్ష్యం వచ్చి. కానీ భగవంతుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి ఏం వరం ఇచ్చాడు ధ్రువుడికి? ఆయన ఏం కోరుకున్నదో అది ఇస్తూ అడిషనల్గా ఇంకేమిచ్చాడు? కోరండి ధ్రువలోకాన్ని ఇచ్చాడు. తర్వాత భగవద్ధామం ప్రసాదించాడు. అదే హిరణ్యకశిపు బ్రహ్మని మొట్టమొదటి ఏం కోరిక కోరాడు? అమరత్వాన్ని కోరాడు. కానీ ఇవ్వగలిగాడా? ఇవ్వలేడు. అదే ధ్రువుడు కోరలేదు, కానీ భగవంతుడు అమరత్వాన్ని ప్రసాదించాడు, భగవత్ లోకాన్ని ప్రసాదించడం జరిగింది. అది మనం తపస్సు చేస్తాము, కానీ అక్కడ తపస్సు వల్ల ఆయన నష్టపోయాడు. వేల సంవత్సరాల తపస్సు వల్ల హిరణ్యకశిపు నష్టపోయాడు. 6 నెలల భగవత్ తపస్సు వల్ల ఈ రోజు కూడా మనం గుర్తు చేస్తున్నాము, ఆయన గొప్ప బెనిఫిట్ పొందాడు. జస్ట్ చూసుకోండి మనం ఎలాంటిది చేయాలి, ఎలాంటిది చేయకూడదు. నెక్స్ట్, అతడు ఎల్లప్పుడూ భక్తవత్సలుడని వర్ణింపబడినాడు. ఇతర యోగుల వైపు కన్నను భక్తుల వైపునకే అతడు అధికంగా మొగ్గు చూపి ఉండుట దానికి కారణము. కేవలము భక్తుడే శ్రీకృష్ణుని యథాతథంగా తెలుసుకోగలడని భగవద్గీత యందు ధృవపరపబడింది. భక్త్యామాం అభిజానాతి. ఈ శ్లోకము భగవద్గీత ఏ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏ అధ్యాయము?
రేబెల్లి ప్రభు చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాడు ఈ శ్లోకాన్ని. 18.55 ప్రభు. 18.55. ఓకే. ఎవరన్నా మాతయ్యస్ ఆ శ్లోకం చదవండి, ప్రభుజీస్ తాత్పర్యం చదవండి. అయిపోడుకు వచ్చి మనం భగవంతుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యం ఎలా పొందగలరనేది. మాతయ్య శ్లోకం ఇది బయాట్ చేయాలా? ఓకే, రాకుంటే చూసన్నా చదవండి, నో ప్రాబ్లం. 55. ఇది కూడా ఏ జ్ఞానం కింద వస్తుంది చెప్పినట్టున్నా బహుశా. 55 శ్లోకం. జ్ఞానాలు 3 రకాలంటే ఏ జ్ఞానం కింద వస్తుంది? ఉందా ఇదేమన్నా దాంట్లో? ఫిఫ్టీ 55 శ్లోకం దేని కింద వస్తుంది ప్రభుజీ? ఏమైనా ఐడియా ఉందా? అసలు జ్ఞానాలు ఎన్ని రకాలు? 3 రకాలు ప్రభు.